ఆరాధనా 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 ఆరాధనా. అందరికీ శుభోదయం. వెల్కమ్ టు 3 Minutes వర్డ్ బైట్. 3 నిమిషంల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం. నేటి వాక్య ధ్యానాంశము, దేవుని ఎదట స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉండుడి. లివ్ విత్ ఎ క్లీన్ కాన్షియస్ బిఫోర్ గాడ్. అపోస్తుల కార్యము 23వ అధ్యాయము 12వ వచనము నుండి 19వ వచన భాగంలో ఒక గొప్ప భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఆయన ఏ విధముగా దాటివేసి ఉన్నాడో, ఏ విధముగా వాటిని ఎదుర్కొన్నాడో అనే దానిలో నుండి ఒక 3 ఆధ్యాత్మికమైన సత్య భాగములను ధ్యానించుదాం. దాదాపు యూదులలో ఉంటున్న చాలా మంది అపోస్తులుడైన పౌలు మీద ఆలోచన చేసి అతనిని చంపివేయాలనే నిర్ణయము తీసుకున్న వారిగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా అధికారుల ఎదుట స్వచ్ఛమైన మనసుతో తన విశ్వాసమును కాపాడుకుంటూ దేవునికి అంగీకారముగా తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగిన పౌలు భక్తుని యొక్క జీవితంలో 3 ప్రాముఖ్యమైన సత్య ధ్యానములను మనం చూద్దాం. మొట్టమొదటిదిగా ఇంటిగ్రిటీ, నీతి అనే విషయంలో అపోస్తులుడైన పౌలు ఏ విధముగా అయితే తన యొక్క విశ్వాసాన్ని చాటి చెబుతూ స్వచ్ఛమైన మనస్సాక్షితో ఏ విధముగా జీవించి సత్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని అందించాలనే తృష్ణతో, ఆశతో అక్కడ తన ప్రజల ఎదుట నిలబడటము చూస్తుంటున్నాం. ఆయన సత్యము కొరకు నిలబడిన వాడిగా ఉంటున్నాడు. ఇంటిగ్రిటీ మీన్స్ అలైనింగ్ యోర్ సెల్ఫ్, యోర్ యాక్షన్స్ విత్ ద గాడ్స్ విల్, ఈవెన్ వెన్ నో వన్ ఇస్ వాచింగ్. ఎవరు చూసినా చూడకపోయినా జీవిత విధానములో దేవుని చిత్తానుసారముగా జీవించడంలోనే ఉంటున్నది నీతికరమైన జీవితం. రెండవ ప్రాముఖ్యమైన సత్యము విశ్వాసము. అపోస్తులైన పౌలు తన కమిట్మెంట్ని దేవుని సువార్త సత్యమును ప్రకటన చెయ్యాలి. ఎన్ని విరుద్ధమైన ఆలోచనలు, వ్యక్తులు తన ముందు నిలబడినప్పటికీ కూడా యథార్థముతో తన పిలుపుకు తగ్గట్టుగా ప్రవర్తించడము, జీవించడము అనేది ఏ విధముగా ఉండాలి అంటూ పౌలు భక్తుడు జ్ఞాపకము చేస్తుంటున్నాడు. దాదాపు 40 మందిని తనని వ్యతిరేకించినప్పటికీ కూడా తను దేవుని సత్యమును ప్రకాశవంతముగా, సాక్ష్యముగా, ప్రభావితముగా చేస్తూ అనేకులను క్రీస్తులోనికి నడిపించే సాధనముగా వాడబడినడం చూస్తుంటున్నాం. అందుకోసమే బీ అ ఫెయిత్ఫుల్ స్టూవర్డ్, బలా నమ్మకమైన మంచి దాసునిగా తను ఆ కష్ట సమయంలో నిలిచిన వాడిగా ఉంటున్నాడు. 3వ ప్రాముఖ్యమైన సత్యము ధైర్యము. ప్రియులరా, మనస్సాక్షి ఎప్పుడైతే నిశ్చయతతోనూ సత్యముతో నిలిచి ఉంటుందో వారు ధైర్యముగా నిలిచేవారిగా ఉంటారు. పౌలు భక్తుని యొక్క జీవితంలో అనేక పరిస్థితులు ఆయనకి సంభవించినప్పటికీ, శత్రువు బాధ, వ్యతిరేకత విస్తరించినప్పటికీ కూడా ఏ మాత్రము కూడా భయము చెందని వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచన భాగంలో, దిగులు పడకము, జడియకము, నీవు నడుచుచున్న మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. కాబట్టి ప్రియమైన దేవుని పరిశుద్ధ కుటుంబములారా, దేవుని సాక్షులారా, ఈ దినమంతట్లో మీరు చేసే ఈ 3 ప్రాముఖ్యమైన విశ్వాస సత్యమును ధ్యానించుడి, నడువుడి, విశ్వసించుడి, ఆచరించుడి. ఎప్పుడైతే మీ మనస్సాక్షి కేవలము దేవుని గణపరచువారిగా, దేవుని సంతోషపరచువారిగా, దేవుని మహిమపరచువారిగా ఉండాలనే నిర్ణయంలో త్రియేక దేవుడు మీకు అనుగ్రహించి కాపాడునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునికి వందనాలు చెల్లించుకుంటూ మాకు ఈ స్వచ్ఛమైన మనస్సాక్షిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మా హృదయమును, శుద్ధ హృదయమును మాకు కలగజేయండి. నీ అమూల్యమైన రక్తము చేత శుద్ధి చేసి నూతనపరిచి ఆ నూతనమైన హృదయపు పలక మీద నీతియు
విశ్వాసమును, ధైర్యమును అని నీ హస్తముతో లిఖించమని నేను ప్రార్థిస్తుంటున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో అభిషేకించి స్వచ్ఛమైన మనస్సాక్షిని, శుద్ధ హృదయమును కలగజేసి నీతి, యథార్థ, భక్తి, విశ్వాస, ధైర్యం, నమ్మకం వారిని ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధమైన సాక్ష్యంగా ఈ లోకంలో వర్ధిల్లుటకు అని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.